బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ సాయంత్రానికి ఇది తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. తుఫానుకు సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. ఇది ఈ మధ్యాహ్నానికి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముందుగా అంచనా వేసిన ప్రకారం ఇది నెల్లూరు చెన్నైకి మధ్యలో కాకుండా చెన్నై నుంచి శ్రీలంక వైపుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి కానీ రేపు ఉదయం నుంచి కానీ దీని ప్రభావం దక్షిణ కోస్తా పైన ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటుగా రాయలసీమలో కూడా రేపు పలుచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 27, 28, 29 తేదీల్లో మాత్రం దక్షిణ కోస్తాలోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, 1-2 చోట్ల కుండపోత కురుస్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన విపత్తుల నిర్వహణ శాఖ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా నెల్లూరు నుంచి డౌన్ దక్షిణ కోస్తాలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ భారీ నుంచి అతి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను కొంత అప్రమత్తం చేయాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ తుఫాను అల్పపీడనం కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, చలిగాలులు వీస్తాయని, ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తడా వరకు కూడా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. కెమెరామెన్ కన్నబాబుతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.